కుటుంబం ఇది కళకళలాడే కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం ఎందుకు వచ్చావురా? పోరా బయటికి. లేదు కృష్ణ, నేను అయ్యగారితో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏయ్, ఏంట్రా ముఖ్యమైన విషయం చెప్పేది? ఇన్ని రోజులు లేని అభిమానం ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? పోరా బయటికి. నేను చెప్పేది కొంచెం వినండి. ఏయ్, చెప్తున్నాం కదా, ఏంట్రా వినండి వినండి అంటావు? పొమ్మంటున్నాగా. పోరా కృష్ణ, నేను చెప్పేది వినండి. దయచేసి అర్థం చేసుకోండి. పోరా. పొమ్మంటుంటే బయటికి పోరా. అయ్యగారు, నేను ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏయ్, నువ్వు చెప్పబోయేదేమిటో నాకు తెలుసురా. అంతకు ముందుగా నువ్వేం చేసావు కూడా నాకు తెలుసురా. పిల్లలు విపరీతమైన కోపంలో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని చాకుండా ఇంటికి వెళ్ళిపోరా. అయ్యగారు, నేనేం తప్పు చేశాను? అసలు మీరు ఎవరికైనా ఏనాడైనా మంచి చేశారా? తప్పుడు కుటుంబంలో పుట్టిన నీకు తప్పుడు బుద్ధులే వస్తాయిరా. దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. 25 సంవత్సరాల క్రితం నా చెల్లెలు మీ మావయ్య పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీ తాత చచ్చిపోయాడు. అతని చావుకి కారణం నేనేనని మీ అమ్మ నా మీద నింద వేసింది. నా కూతుర్ని ప్రేమించిన నీ తమ్ముడిని ఎవడో వెధవ చంపేస్తే ఆ హత్యానేరాన్ని నా మీద మోపి నన్ను అవస్థ పెడుతోంది. పాపంరా నా కూతురు. పెళ్లి కూడా కాని అమాయకురాల్ని విధవరాలుగా చేసి మీ అమ్మ కష్టపెడుతూ ఉందిరా. ఇప్పుడు నువ్వు వాటన్నిటినీ మించిపోయేలా ఓ నీచమైన పని చేసి వచ్చావు. ఏ సంబంధం లేని మా బియ్యంకుడి ఇంట్లో గంజాయి పెట్టించి పోలీసుల చేత రైడ్ చేయించి వాళ్ళని అవమానించి ఆ నింద నా మీద వేయించావు. శభాష్రా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెత నిజమని నిరూపించావురా. మీకే ఇంత క్రిమినల్ బుద్ధుంటే క్రిమినల్స్ తోనే సర్వీస్ చేసిన ఈ పోలీస్ కమిషనర్ కి ఎంత క్రిమినల్ బుద్ధి ఉంటుంది. నేను కూడా ఇలాంటి పని చేయగలనురా. కానీ అందుకు తగిన సమయం ఇది కాదు. అందుకే మౌనంగా ఉన్నాను. మర్యాదగా బయటికి వెళ్ళిపోరా. పోరా ఇక్కడి నుంచి. అయ్యగారు, ఒక్క నిమిషం. నేను రారా. అయ్యో, ఏంట్రా? ఏంటి? వద్దండి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మంచి వాళ్ళ నటిస్తున్నావు. మర్యాదగా లేచి బయటికి వెళ్ళు, లేదంటే చంపేస్తాను. పోరా బయటికి. పోరా అంటే రంగయ్య, ఆగండి. రంగయ్య, ఆగండి ఒక్క నిమిషం. రంగయ్య, 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 కొంచెం ఉండండి. రంగయ్య, ఆగమని చెప్తున్నాను కదా. చూడు బాబు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకనే విషయం నీకు కూడా తెలుసు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నన్ను ఊరికే ఇబ్బంది పెట్ట. రంగయ్య, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు. అయ్యగారింట్లో ఓ దారుణమైన సమస్య ఏర్పడింది. దాని గురించి చెప్పడానికి ఆగమన్నాను. ఏమైంది? నేను అయ్యగారింటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏం చేశావు? వాళ్ళని కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వరా? వాళ్ళ మనశ్శాంతి కోసమే నేను పోరాడుతున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఏంటి, నువ్వు పోరాడుతున్నావా? అర్థం కాలేదే. ఓర్పుగా ఉంటే తెలుస్తుంది, కోపంగా మాట్లాడితే ఎలా అర్థమవుతుంది? సరే చెప్పు. ఆల్రెడీ మా అమ్మ రంగారావు అనితల పెళ్లిని ఆపాలని చూస్తోంది. మీకు తెలుసు కదా? తెలుసు.
తలకిందులుగా నుంచున్నా సరే మీ అమ్మ దాన్ని ఆపలేదు. వెళ్ళి మీ అమ్మతో చెప్పు. చూడు, అయ్యగారు నిశ్చయించిన రోజున అనితకి రంగాకి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. అయ్యో అక్కడేనండి చిక్కు. ఏంటి? అయ్యగారి కుటుంబానికి అనిత కుటుంబానికి బద్ధ విరోధం ఏర్పడేలా మా అమ్మ ఒక పని చేసింది. ఏమిటో అనేది? అవును రంగయ్య, చెప్పడానికి నాకే బాధగా ఉంది. ఆవిడ మరీ ఇంత నీచమైన పని చేస్తుందని నేను కొంచెం కూడా ఊహించలేదు. రఘురాం, అలా ఏం జరిగింది బాబు? అది ఎలా చెప్పను రంగయ్య. మా అమ్మ ఇన్స్పెక్టర్కి డబ్బిచ్చి అనిత కుటుంబం పరువు తీసి ఆ నింద కూడా అయ్యగారి మీద పడేలా చేసింది. అసలు ఏం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బాబు. చెప్తాను. ఎలాగోనమ్మా, మీరు చెప్పిందంతా చెప్పినట్టుగా చేసేసాను. మీరే చూసుకోవాలి. ఆ ఇద్దరిళ్లకు వెళ్ళి క్షమాపణ అడుగు. ఆ పెళ్లి జరిపించు. ఈ జన్మలో అది జరగదు. తిన్నగా అయ్యగారింటికి వెళ్ళి జరిగింది చెప్పి నువ్వు చేయాల్సిన పని నేను చేయబోతున్నాను. అలా వెళ్ళేలా ఉంటే మళ్ళీ ఇంటికి రావద్దు. నేను చెప్పేది కొంచెం వినండి. పోరా అంటే ఏమయ్యా, మీ అమ్మ అసలు మనిషేనా లేక పిశాచవా? ఒక మనిషిని కష్టపెట్టడానికి హద్దు లేదా? ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైం లేదు రంగయ్య. ఇప్పుడు అనిత వాళ్ళ ఇంట్లో అయ్యగారి మీద చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు తొందరపడి నిర్ణయం తీసుకునేలోగా మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటావు? అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజం చెప్పి వాళ్ళ కోపం తగ్గించాలి. అక్కడికి మీరే వెళ్ళాలి. నేను వెళ్ళి ఎలా మాట్లాడగలను? ఒకవేళ వెళ్ళినా కూడా నేను అయ్యగారికి విశ్వాసంగా ఉంటానని అందరికీ తెలుసు. వాళ్ళు నా మాటలు నమ్ముతారా? నేను వెళ్ళినా లాభం లేదు. అయ్యగారింట్లోనే ఇలా నడుచుకుంటే అక్కడ అంతకన్నా దారుణంగా ఉంటుంది. ఉమ్, నువ్వు చెప్పేదంతా వింటుంటే శక్తి వెళ్తే కరెక్ట్గా ఉంటుందనుకుంటా. ఏమంటున్నారు? అనిత వాళ్ళ నాన్నకి శక్తి మీద చాలా మర్యాద ఉంది. అందుకని శక్తి వెళ్తే సమస్య తీరే అవకాశం ఉండొచ్చు అంటున్నాను. అవునా? శక్తి ఇంట్లో లేదే, తను ఎక్కడికి వెళ్ళింది? ఏముంది, గుడికి వెళ్ళుంటుంది. రింగ్ అవుతోంది, ఫోన్ తీయలేదు. ఒకవేళ ఫోన్ గుడికి తీసుకెళ్లేదేమో. సరే, ఓ పని చేస్తాను. ఉమ్, తినగా గుడికెళ్ళి శక్తితో ఈ విషయం చెప్తాను. ఆ, ఆ. రంగయ్య, మీరు ముందు ఇంటికి వెళ్ళి అయ్యగారితో విషయం చెప్పి వాళ్ళ కోపాన్ని తగ్గించండి. సరే, నువ్వు త్వరగా వెళ్ళు, నేను చూసుకుంటాను. నాగవల్లి అయ్యగారి మీద పగ తీర్చుకోవడానికి ఇంత పని చేసిందా? వెంటనే అయ్యగారికి చెప్పాలి. ఈయనేంటి ఇంత స్పీడ్గా? అయ్యో, అయ్యగారు! రండి బాబు గారు, రండి కూర్చోండి. అలా పిలవకు. నువ్వు బావగారని పిలుస్తుంటే గొంగళి పురుగులు పాకినట్టున్నాయి. హలో అంకుల్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అంకులా? ఎవరికి ఎవర్రా అంకులు? మీరందరూ కలిసి చేసిన పనికి మీకు మర్యాద ఒకటే తక్కువైందా? ఏమిటండి వచ్చి రాగానే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అవునండి, మీ ఇష్టానికి మీరు మాట్లాడుతుంటే. ఏయ్, ఇద్దరూ కాస్త మాట్లాడకుండా ఉంటారా? ఆయన ఎంత టెన్షన్లో ఉన్నారో, ఎందుకిలా మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు కదా. అదే అర్థం చేసుకోకుండా మీరు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? ఆయన కోపం తీరేంత వరకు మాట్లాడివ్వండి. తర్వాత నెమ్మదిగా ఆయనకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు లోపలికి వెళ్ళండి. అది కాదు నాన్న. వెళ్ళండి రా.
ఏమో అనుకున్నాను, చాలా చక్కగా నటిస్తున్నావు. నువ్వు పోలీసు కాకుండా సినిమాలో చేరుంటే గొప్ప నటుడు అయి ఉండేవాడివి. చూడండి, కొంచెం ఓర్పుగా ఉండండి. ఈయన చెప్పేది కొంచెం వినండి. ఏం జరిగిందో ఇంకా తెలుసుకోకుండా ఏం తెలుసుకోవాలమ్మా? ఆ? మీ ఆయన నిజ స్వరూపం తెలిసిందిగా. ఏయ్, ఏంటి ఏం తెలిసింది? ఏయ్, మాట్లాడొద్దని చెప్పానా? ఏంటి నాన్న మీరు మాట్లాడద్దు అని మా నోళ్ళు కట్టేస్తున్నారా తప్ప మీరు చెప్పేదంటే కాస్తారే వినకుండా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అది వింటూ మేము ఊరుకోవాలా? ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఏయ్, అందుకే మిమ్మల్ని లోపలికి వెళ్ళమని చెప్పాను. నాకు మాట్లాడడం తెలియకే ఊరుకున్నానా ఏంటి? ఏ నువ్వు మాట్లాడు. చూడండి బాబు గారు, ఆపు. ఈ సంబంధం అక్కర్లేదని నిర్ణయించుకున్నాక ఇంకా ఏమిటి బావగారు బావగారు అని పిలుస్తున్నా? ఆ? సంబంధమే వద్దని నిర్ణయించుకున్నాం అని చెప్తున్నారు కదా, మరి ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందుకని మీ నాన్న చేసిన తప్పుడు పని చూసి నోరు మూసుకుని ఉండాలంటావా? చెప్పుతో కొట్టినట్టు 4 మాటలు అడగటానికే వచ్చాను. చూడండి, అనవసరంగా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఆయన ఏదో తెలియక మాట్లాడుతుంటే మీరేమిటి? సరే, ఏం అడగాలో అడగండి. నా కూతురు నీ కొడుకు లవ్ చేసుకుంటున్నారని తెలిసి ఆ రోజు నేను సంబంధం మాట్లాడడానికి వచ్చానే, అప్పుడే ఇష్టం లేదని చెప్తే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆయనంత ఓర్పుగా మాట్లాడుతున్నారు కదా అని మీరేలా మాట్లాడకూడదు. మీకెందుకమ్మా మర్యాద ఇవ్వాలి? ఏంటండి? ఒప్పుకున్నట్టు ఒప్పుకుని పెళ్లి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆఖరికి నమ్మించి గొంతు కోసాడమ్మా మీ ఆయన. చూడండి నారాయణ గారు, నేనేం చేశానని మీరు అనుకుంటున్నారు? పోలీసుల చేత కేసు పెట్టించారుగా. అది ఏం కేసు? గంజాయి కేసు. అరెస్ట్ చేస్తుంటే తల ఎత్తుకోగలనా? ఆ ఇన్స్పెక్టర్ ఏదో మంచివాడు గనక ఫోన్లే అని వదిలేశాడు. లేదంటే మేమందరం ఊరేసుకునేవాళ్ళం. ఎందుకండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారు? ఎలా మాట్లాడమంటారు? ఆ విధంగా గనక జరుగుంటే మేమెవరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు, చచ్చిపోయేవాళ్ళం. అంతా మీ ఆయన వల్ల. హలో, మా నాన్న ఇది చేయించారని మీరెలా చెప్తున్నారు? అడుగుతున్నాడుగా, చెప్పండి. శభాష్. పోలీస్ ఆఫీసర్ పిల్లలు కదా, అందుకే లాజిక్ అడుగుతున్నారు. వచ్చింది పోలీస్ అతనే, అందుకే పక్కగా ప్రూవ్ చేసి వెళ్ళాడు. ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి మీ నాన్న మాట్లాడింది మేము అందరం విన్నాం. ఎందుకన్నా ఏం ఎవిడెన్స్ కావాలి? అంతా పక్కగా ప్లాన్ వేసి వాళ్ళు చేశారు. ఆ ప్లాన్ మొత్తం వేసింది నువ్వేగా, పక్కాగానే ఉంటుంది. చూడండి నారాయణ, ఇంతసేపు మీరు మాట్లాడారు, నేను ఓర్పుగా అంతా విన్నాను. కొంచెం సేపు నేను చెప్పేది మీరు ఓర్పుగా వింటేనే కదా జరిగిందేమిటో మీకు అర్థమవుతుంది. ఏం మాట్లాడతారు? ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేకపోయి ఉంటే శుభలేఖలు వేయించి ఊరందరికీ పంపించేవాణ్ణా? దానివల్ల బాధపడబోయేది మీ అమ్మాయి మాత్రమే కాదండి, మా అబ్బాయి కూడా. ఇదంతా నేను ఆలోచించనా? ఎక్కడ ఆలోచించారు? కన్న కూతురుని కూడా చూడకుండా లవ్ చేసిన కుర్రాన్ని చంపినవాడివి కదా నువ్వు. అప్పుడు కూతురు గురించి ఆలోచించలేదు, ఇప్పుడు కొడుకు గురించి ఆలోచించలేదు. పెద్ద మాట్లాడుతున్నాడు. నారాయణ, దేనికైనా ఓ హద్దుంటుంది. మనిషి పుట్టిన వాడికి కాస్త ఓర్పు ఉండాలయ్యా. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నారు. నీ కూతురు మాకు నచ్చకపోతే నీ కూతురు మాకు వద్దని చెప్పేవాడిని కదా, నాటకం ఎందుకు ఆడతాను? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు నాటకం ఆడావు? నాగవల్లమ్మ అప్పుడే చెప్పారు, నీ క్యారెక్టర్ సరైంది కాదు, సంబంధం కలుపుకోవద్దని. నేనే వినలేదు. నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. నాకు ఈ శాస్తి కావాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పేది అంతా ముగిసిపోయింది. ఇంకా మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి నేనేమైనా పిచ్చివాడినా? సరే, వెళ్ళండి. వెళ్తాను. నువ్వు డిపార్ట్మెంట్లో గొప్పవాడు అయితే నేను బిజినెస్లో గొప్పవాడిని. నువ్వేంటో నువ్వు చూపించావు, నేనేంటో నేను చూపిస్తాను. ఇదిగో, నీలాగా వెనక నుంచి వెన్నుపోటు పడవను. డైరెక్ట్గా చెప్పి మరి నిన్ను క్లోజ్ చేస్తాను. వీలైతే అడ్డుకో. నారాయణ, ఏమిటాయా? ఏయ్, ఆ? ఆయన చెప్పారు కదా, ఇంకా ఎందుకు నుంచున్నావు? పోవాయా బయటికి. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? రవిడి వెళ్తా. ఏమనుకుంటున్నావయ్యా? న్యాయం అంటానికి వస్తే నువ్వు నీ కొడుకులు కలిసి నన్ను కొడతారా? నేనేం చేస్తానో చూడు. బాబు, కొంచెం ఓర్పుగా ఉండండి. జరిగిందేంటో తెలియకుండా ఏం ఆవేశపడుతున్నా. జరిగిందయ్యా? ఏం జరిగింది? ఏం జరిగిందంటే
ఆహా. ఏ రంగా, ఏమిట్రా నువ్వు చేసిన పని? అయ్యో 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 అన్నయ్య ఇక్కడ పడరాని మాటలు పడే అవమానంతో ఉన్నారు. ఇప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని వచ్చావే, నువ్వు బాగుపడతావా నాశనం అయిపోతావు. ఏయ్, ఏంట్రా ఏం మాట్లాడకుండా నుంచున్నావు? నోరు తెరిచి మాట్లాడరా. ఏంటి శక్తి, ఇదంతా నీ ఏర్పాటా? కొంప ముంచేసి ఎలా చూస్తుందో చూడు. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. శక్తక్కకి ఏమీ తెలీదు. నాకు రంగారాబావుకి పెళ్లి చేయడం కోసం ఎవరెవరో కుట్రలు పన్నారు మావయ్య. అది నాకు తెలియడం వల్ల నేనే శక్తక్కతోనూ రంగారాబావుతోనూ చెప్పాను. అనిత కూడా రంగారాబావు దక్కకపోతే అక్కడే చచ్చిపోతానని చెప్పింది. శక్తక్క కూడా మీతో అంతా చెప్పేద్దామని అన్నారు. నాకు నిజమంతా తెలియడం వల్ల నేనే వీళ్ళని తీసుకువెళ్ళి పెళ్లి చేయడానికి నాకు కాస్త తోడుగా ఉంటారనుకొని నేనే మావయ్య శక్తక్కను తీసుకువెళ్ళాను. మీరు అనుకున్నట్టు శక్తక్కకి ఈ పెళ్లికి ఏం సంబంధం లేదు మావయ్య. వీళ్ళ పెళ్లి చెడగొట్టాలని ఎవరెవరో పథకాలు వేశారు మావయ్య. పాపిస్తాను అంతా సర్వనాశనం చేసావు కదే. నిన్ను చంపినా పాపం లేదు. ఏమనుకుంటున్నావే నీ మనసులో? శక్తి, ఇది మా కుటుంబ విషయం, నీకు అనవసరం. రావే రా, పద లోపలికి పద. ఓవే. ఏయ్ రంగా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఇటువంటి పని చేసుకుని వచ్చావు. ఇదిగో, తను మన ఇంట్లోకి రావాలంటే మన నాన్న కాళ్ళు పట్టుకుని ఈయన క్షమాపణ అడగాలి. ఏయ్, అటువంటి జీవితం నా కూతురికి ఎవడో ఇవ్వక్కర్లేదురా. ఏంటి నీ తమ్ముడు తాళి కట్టాడని ధైర్యంగా మాట్లాడుతున్నావా? నేను తలుచుకుంటే వాడి కట్టిన తాళి తెంచి ఇంకో కుర్రడితో బ్రహ్మాండంగా నా కూతురికి పెళ్లి చేయగలను. చూస్తావా? వీళ్ళ మాటలన్నీ విన్నావు కదా, అంతా నీ వల్లే వచ్చింది. వదలరా, వదలరా. పద, పద. కొడుకు వచ్చేయడం తండ్రికి నచ్చదు. ఒప్పుకున్నట్టుగా నటించి వెనకాల మనుషులు పంపించి పరువు తీస్తాడు. ఏయ్, వదలరా, వదలు. ఏయ్, కూర్చో, దానిలో కూర్చో, కూర్చో. వెళ్ళు, వెళ్ళరా. ఏయ్, నా మాట వినకపోతే నేను ఊరేసుకుని చస్తాను. వదలు. వదలమంటుంటే. పోరా. రంగా, రంగా రంగా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. వీరభద్రం, చూస్తాను. రంగా రంగా ప్లీజ్. సంతోషమా? మీ అందరికీ తృప్తే కదా? అందరికీ తృప్తిగా ఉందా? ఇప్పుడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు, అనిత వెళ్ళిపోయింది. ఇలా తప్పుగా జరుగుతుందనే మేము వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అది కూడా చెడగొట్టారా? నానా, మీకు సంతోషమా? కూతుని కన్నవాడికి కోపం రావడం సహజం. అందుకని అందరూ కలిసి కొట్టి బయటికి గెంటుతారా? మీకు కూడా ఆడపిల్ల ఉందిగా.
మీరు ఏ రోజైనా అడిగారా? ఉత్తర కోసం ఆ నాగవల్లి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సరే అడిగారా? అడగరు మీరు. ఎందుకంటే మీకు మీ బోడి గౌరవమే ముఖ్యం. రంగా ఏమిటిది? కొంచెం ఓర్పుగా ఉండండి. ఓపిక ఎలా ఉండమంటావు? అనిత వెళ్ళిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది. రంగా ఏం జరిగిందో ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏమైనా జరుగుండొచ్చు. నా అనిత వెళ్ళిపోయింది కదా, దీనికి కారణం ఎవరు? ఇదిగో ఈయనే కదా. నానా, ఇక ఈ జన్మలో మీ మొహం నేను చూడను. ఈ గుమ్మంలో ప్రాణం ఉన్నంత వరకు అడుగు పెట్టను. నా అనితని వాళ్ళ నాన్న తీసుకువెళ్ళిపోయాడు. ఇక నేను ఇక్కడికి రాను. వెళ్తున్నా. రంగా అయ్యగారు